సతీష్ గారు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా పాప ప్రక్షాళన తిరుపతి ఏదైతే అపవిత్రమైందని చెప్పి పాప ప్రక్షాళన దీక్ష పూజలు చేయాలని చెప్పి పిలిపించారు కదా! దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎక్కడ చేస్తారంటండి పాప ప్రక్షాళన? రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంట. పాప ప్రక్షాళన పూజలు చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య అయిన భారతీరెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క బొట్టు పెట్టుకొని సతీ సమేతంగా భారతీరెడ్డి గారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఫోటోని పట్టుకొని ఇద్దరిని బయటకొచ్చి టెంట్లో కూర్చొని పాప ప్రక్షాళన చేస్తే ఏడుకొండల వారు ఈడ పాపాలేంటో కలియుగ దేవుడు వెంకటేశ్వరం తెలుస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళ నాయకులు విజయసాయిరెడ్డి గారు గాని, ఇంకో పక్కన కొడాలి నాని గాని వీళ్ళు మాట్లాడుతా ఏదైతే సిట్ ఏసారో, సిట్‌ని కూడా చంద్రబాబు నాయుడు సొంత మనుషులనే ఏసాడు. దాంట్లో సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ విధంగా రిపోర్ట్ వచ్చింది. అసలు జరిగింది అవాస్తవం అని చెప్పి అంటున్నారు కదా! దాన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళ నాయకులు అన్నారు మీరు చంద్రకాంత్ గారు. వాళ్ళ నాయకులు అంటే విజయసాయిరెడ్డి గారు ఒక నాయకుడిగా చూడడం, వాడొక వ్యభిచారి. కొడాలి నాని గారు వాడు కుక్క. ఆడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి కుప్పంలో గెలిస్తే ఆయన బూట్లు తిడిసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా అన్నాడు. అతని మాటకు అతనికే విలువ లేదు. అటువంటి కుక్కలో బాగైన మావిడికి మేము సమాధానం అతను నా స్థాయి కాదు, అతను సమాధానం చెప్పే స్థాయి నాది కాదు. అలాగే చూసుకుంటే ఏదైతే గత హ్మ్, రొ వారం రోజులుగా జరుగుతున్న తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏ రోజుకి ఆ రోజు జరుగుతానుంది. ఈ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా లడ్డులో ఏదైతే కల్తీ కలిసిందని చెప్పి సాక్షాత్ ఈవో చెప్పారు. కానీ వీళ్ళు మాట్లాడేదేంటంటే కల్తీయే జరగలేదు. వచ్చి నీ వెనక్కి పంపించారంటున్నారు కదా! అసలు నిజం ఎంత? జరిగిందా? జరగలేదా అనుకుంటున్నారు మీరు? లారీలు వెనక పంపించారంటే అందులో కల్తీ ఉండట్టే కదా! లారీలు వెనక పంపించారంటే కల్తీ ఉండనయ్యి వాడబట్టే కదా కల్తీ జరిగింది. మీరు అసలు కల్తీయే జరగలేదన్నప్పుడు 5 రోజుల క్రితం మా లోకేష్ బాబు గారు తిరుపతి వెళ్ళి, నేను తిరుపతిలో ఉన్నాను, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వస్తే తిరుపతిలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేద్దాము, కల్తీ కలిసిందా లేదా అని చెబితే దానికి ఇంతవరకు సుబ్బారెడ్డి గారి, ధర్మారెడ్డి గారి కౌంటర్ లేదు. కానీ కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇది కావాలనే తిరుమల అపవిత్రం చేయడానికే అబండాలేస్తున్నాడు గానీ అసలు జరగలేదని నేను ప్రమాణం చేశాడు కదా! దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ప్రమాణానికి అంత వాల్యూ లేదు. కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు దోచేసిన వాళ్ళలో కరుణాకర్ రెడ్డి ఒకడు. దోచేసాడు, ఏదైనా ప్రమాణం చేస్తాడు. అసలు అన్ని మతస్థులు ఇవాళ మీరు చూడండి ఎంతమంది బాధగా ఉంది. వెబ్సైట్ ఉంది చూడండి. అందులో అంటే మేము అన్ని మతాలను గౌరవిస్తాం. నేను చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను. ఏడుకొండల వెంకటేశ్వర మా కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. హిందూ మత సాంప్రదాయ మత కలియుగ దేవుడు మా వెంకటేశ్వర స్వామిని లడ్డూను అపవిత్రం చేసి దాని గురించి ఈడ భాష మాట్లాడుతుంటే ఒక జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలకి ఎప్పుడన్నా సతీ సమేతంగా వెళ్ళాడా? వాళ్ళ భార్యను తీసుకెళ్ళి సతీ సమేతంగా వెళ్ళాడా? మేము తిరుపతిలో వెళ్ళినప్పుడు మాకు టికెట్ కొనుక్కొని ఆశీర్వాదాలు తీసుకుంటే ఆశీర్వాదాలు మాకు వేద పండితులు ఆశీర్వాదాలు ఇచ్చి అక్షంతలు చాలా కప్పితే ఆ అక్షంతలు ఎలా పోతాయో ఇలా ఉంచుకుంటాం 2 రోజులు. జగన్మోహన్ రెడ్డి, ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మా వేద పండితుల ఆశీర్వాదాలకు అక్షంతలు వేస్తే మీడియాలో వచ్చిందని చూసి దాన్ని 20 దులుపుకుంటున్నాడు. అక్షంతల్ని 20 సార్లు దులిపాడు అలా. మరి అలాంటి వ్యక్తులు తిరుపతి మీద ఈ చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసాడంటే మీరు నమ్ముతారా? మా తిరుమల తిరుపతి దేవస్థానం కాళ్ళ దగ్గర పుట్టిన వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. మా చంద్రబాబు నాయుడు ఇవాళ ఈరోజు కాదు, 2009లో చెప్పాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకన్న స్వామి జోలికి వెళ్ళినాడు ఎవడో బతికి బట్ట కట్టాడో అన్నారు. ఆ రోజు 2009లో ఒక విషయం నేను చెప్పవసరం లేదు మీకు. తిరుమల ఏ రోజు 2009 ఏదైతే రిపీట్ అయిందో వెంకన్న స్వామి దోలికొచ్చాడు ఎవడైనా భూస్థాపితం అవ్వటం ఖాయం. కానీ ఆయన భక్తుడే కాదని అంటున్నారు కదా వైసీపీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. అంత భక్తులే కాదన్నప్పుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు 2014 టు 19లో అమరావతి
32,000 మంది 32,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతుల దగ్గర సేకరించి అందులో బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి వెళ్ళలేనాళ్ళు వయసు పడిన వారు తిరుమల తిరుపతి దాకా వెళ్ళలేరని ఇక్కడ కొన్ని ఒక 50 ఎకరాలు తీసుకుని వెంకటేశ్వర స్వామి గుడి కడతానంటే ఆ గుడి కట్టిన తర్వాత ఏదో దాన్ని నా నామమాత్రంగా ఒక 2 ఎకరాలకి వీళ్ళు పరిమితం చేసి ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రారంభోత్సవానికి కూడా ఇలాని ఈ జగన్మోహన్ రెడ్డి దీని గురించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు వెంకటేశ్వర స్వామి భక్తులే చంద్రబాబు నాయుడు గారి అర్హత ఉందా ఆ ఒక్కొక్కరిని అడుగుతున్నా. అదే విధంగా చూస్తుంటే ఏదైతే మాజీ చైర్మన్ ఉన్నాడు, టీటీడీ చైర్మన్ ఉన్నాడో ఆయన మీద వేసిన సిట్టుకి కానీ ఇంకో పక్క ఏదైతే ఈ ఈడీ మన విజిలెన్స్ కమిటీ ముందుకు కానీ రావడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, కోర్టులకు వెళ్ళామన్నా నా మీద ఎంక్వైరీ జరగకూడదు ఆయన ఎందుకు కోర్టులో కేసులు వేసుకుంటున్నాడు. మీరు ఇక్కడ నిజాయితీగా సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందులో ఎటువంటి జరగలేదు, ప్రమాణం అన్నా చేయాలి, లేకపోతే బిజినెస్ కమిటీ ముందన్న హాజరవ్వాలి, సిట్టు ముందన్న హాజరవ్వాలి. హాజరవ్వకుండా నీ యొక్క గత 15 సంవత్సరాల నుంచి 24 ఉన్న సిబిఐ కేసులు తప్పించుకున్నట్టు ఎలా అయితే కోర్టుకు వెళ్ళావో అలా ఇంకా నువ్వు తప్పించుకుందామంటే కుదరదు. ఇక నీ పాపాలు పండిని నువ్వు కోర్టుకు వెళ్లకుండా సీఎంని అడ్డం పెట్టుకొని కోర్టుకి ఎగ్జామ్షన్ ఉందని తెచ్చుకుని తిరిగావు కదా. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుగుదాం అనుకుంటున్నాము పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. అవి ఇక్కడ జరగదు. ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినాడు ఎవరు బతికి బట్ట కట్టాడో. అసలు నీకు ఈ విషయంలో మాట్లాడడానికి అర్హత లేదు. నీ భార్యతో భారతీరెడ్డితో నువ్వు ఏడుకొండల వెంకటేశ్వర విగ్రహం పట్టుకొని ముందుకొచ్చి పాయిత దీక్ష పెడితే నీకు పుట్టగతులు ఉంటాయి. నేను రాను, బయటికి రా, తిరుపతిలో కూర్చో, రండి డిబేట్ రండి. ఈ కొడాలి వాడు వాగుతున్నాడు కదా, మీ ఇష్టం వచ్చిన మీడియాకి రా, మేము సాక్షికి వస్తాం, ఏబిఎన్ గారు వస్తాం, టీవీ5 గారు వస్తాం, ఈటీవీకి వస్తాం, రా డిబేట్లో రా. ఈ వల్లంలేని వంశీగాడు ఒకడో, ఈ పేరు నానిగాడు ఒకడో, కొడాలి నానిగాడు ఒకడో, 100 రోజులు అయిపోయిన తర్వాత ప్రజలు కనబడకుండా పారిపోయి దొంగచాటుగా తాడేపల్లి కొంపకొచ్చి అక్కడేదో తూతూ మందంగా ప్రెస్ మీట్ రమ్మంటున్నాదు. విజయ్ గుడివాళ్ళ నువ్వు తిరుగు, నీ కాన్స్టిట్యూన్సీలో తిరుగు, ధైర్యంగా ఇలా వాటిలో తిరుగుతున్నా అని. అలాగే నువ్వు గన్నవరంలో తిరుగు, నీ కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నా అని. ఎవరితో గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడేగా ఇంకా మీరు చేయలేకపోతున్నారు. ఖబర్దార్, నేను చెబుతున్నాను, మీరు మా చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అధికారులకు జీతాలు ఎలా ఇవ్వాలి, ఈ పెన్షన్లు ఎలా ఇవ్వాలి, ఈ గ్యాస్ డబ్బులు ఎలా కట్టాలి, ఈ వరద ఒక పక్క వరదలు 10 రోజులు వరదలు, ఇవాళ 600 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం. 600 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా 6 కోట్ల రూపాయలు అన్న పరిహారం ఇచ్చాడా? ఈ మేం చూసుకుంటా అంటే మీరు వచ్చి తాడేపల్లి కొంపలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాగటం, ప్రెస్ మీట్లు పెట్టడం, ధైర్యంగా రండి. మీరు విజయవాడలో ప్రెస్ క్లబ్ ఉంది, ప్రెస్ క్లబ్లో పెడదాం రండి, ప్రెస్ క్లబ్లో డిబేట్ పెడదాం రండి. మా నాయకులు వస్తారు, మా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వస్తాడు, మా వరల రావు గారు వస్తాడు, మా లోకేష్ బాబు వస్తారు, మా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మీరు ఎందుకు ఈ కుక్కలు ఎందుకు బాగుతున్నాయో నాకు ఇంత అర్థం అట్లా.